ఘటన జరిగిన వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్, చెప్పండి, అక్కడ ఒక ఇనుప ఫెన్సింగ్ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది, లేదంటే ఇంకా మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రమాదం ఉండింది అనేది భక్తులు చెప్పడం కూడా మనకు వినిపించింది. ఏం జరిగింది అసలు? ఒక్క పోలీస్ కానీ ఒక్క ఎండోమెంట్ అధికారి కానీ అక్కడ లేకపోవటాన్ని ఎలా చూస్తున్నారు భక్తులు? ఏంటి అక్కడ పరిస్థితి? మరి తెల్లవారుజామున 2:30-3 గంటల మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. 300 రూపాయల టోకెన్లు క్యూ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో వెళ్ళేటువంటి భక్తులంతా కూడా క్రమంగా ముందుకి కదులుతున్నటువంటి నేపథ్యంలోనే అప్పటికే బాగా వీక్గా ఉన్నటువంటి, అంటే 2-3 రోజుల క్రితమే నిర్మించినటువంటి వాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా భక్తులంతా కూడా శిథిలాల కింద చిక్కుకొని ఉండిపోయినటువంటి సందర్భం నెలకొంది. ఏదైతే ఫెన్సింగ్ ఏర్పాటు చేశారో ఆ ఫెన్సింగ్ ఉంది కాబట్టి కొంతమేర ప్రమాదం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు, వెనక కానీ ముందు కానీ వారంతా కూడా భయంతో పరుగులు తీసినటువంటి సందర్భం. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే గోడ కుప్పకూలిన తర్వాత వారిని రక్షించేందుకు కావచ్చు, లేకపోతే అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు కావచ్చు, పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారులు కానీ ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. సాక్షి టీవీ వద్ద ఆ వీడియో ఫుటేజ్ కూడా ఉంది, స్క్రీన్పై ప్లే అవుతుంది. మొత్తంగా చూస్తే కనుక అక్కడ ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి. ఎవరైతే వాలంటీర్స్ అక్కడ పని చేయడానికి వచ్చారో చందనోత్సవం సందర్భంగా వాళ్ళే నేరుగా వెళ్ళి ఆ ఇటుక బెడ్లన్నీ కూడా తరలించి వాటిని వేరే చోట పెట్టి శిథిలాల కింద ఉన్నటువంటి వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా 7 మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. అత్యంత నిర్లక్ష్యంగా దేవస్థానం అధికారులు కానీ ప్రభుత్వం కానీ వ్యవహరించిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే వీఐపీల సేవలోనే అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఉన్నారు తప్ప సామాన్య భక్తులకు వారికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, దర్శనం ఏ విధంగా ప్రశాంతంగా చేయించాలనే ఆలోచన ఏమాత్రం లేకుండా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే అదొక మెట్ల మార్గం, సుమారు 15 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆ మార్గంలో వందలాది మంది భక్తులని వదిలేస్తే కనుక అత్యంత ఇబ్బంది తలెత్తుతుంది. అందులో భాగంగానే గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భక్తులు మృతి చెందినటువంటి సందర్భం నెలకొంది. సింహాచలం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పటి వరకు చాలాసార్లు సింహాచలంలో 2 ఈవెంట్స్ ప్రధానంగా జరుగుతుంటాయి. ఒకటి చందనోత్సవం, 2 ఉత్తర ద్వార దర్శనం. లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటి ఈవెంట్స్ జరిగేటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసామని చెబుతున్నప్పటికీ కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఫలితంగా భక్తులు ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. హరి. ఓకే అనిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.